కడప జిల్లా బద్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2 ఏళ్లు గడిచినా అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, టీడీపీ ద్వంద్వ నాయకత్వం కారణంగా బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. బద్వేల్ సబ్ జైల్ మూసివేతపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు మారకపోతే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 18/5/2026 తేదీన ఈ సబ్ జైలును మూసివేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. 17/6/2026 తేదీన దీని సబ్ జైలు పూర్తిగా మూసివేశారు. దాదాపు రిపేర్ల పేరుతో ఈ సబ్ జైలు మూసివేయడం దుర్మార్గము. ఇప్పటికే సబ్ జైలు నిర్మాణానికి 38 లక్షలు నిధులు వచ్చినాయి. ఒకవేళ ఖైదీలు 10 మంది 20 మంది కానీ కొంతమంది అక్కడ పెట్టి ఒక రిపేర్లు చేసుకోవచ్చు. రిపేర్ల పేరుతో సబ్ జైలును మూయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ను ఇటు రాజపేటకు, మిగతా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కడప హెడ్ క్వార్టర్ సబ్ జైలుకు, జిల్లా జైలుకు, అదేవిధంగా రాయపేటకు తరలించి 17వ తేదీ నుంచి మూత వేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రేపు పొద్దున్నే కలసపాటి నుండి లేదా కాశీరా నుండి ఒకవేళ తిరిగి ఏమన్నా ముద్దాయిలను తీసుకొని రిమాండ్కు ఇక్కడ మధ్యలో తీసుకొచ్చేకల్లా అప్పుడు 4-5 టైం అయ్యి రిమాండ్ చెప్పే టైం 4-5 అయితే వాళ్ళను కడపకు తరలించాకల్లా 6-7 అయితే మళ్ళా తిరిగి పోలీసు అధికారులు రావాలంటే ఎంతో ప్రయాణం రవాణా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ బద్వేల్ సబ్ జైలు ఇటు కచ్చపాడు, కాసినాయన, బీకోడూరు, కోరుమామిల్ల, భీమఠము, బద్వేలు, గోపవరము, అదేవిధంగా అట్లూరు వీటికు సంబంధించినటువంటి సబ్ జైలు, అదేవిధంగా ఫారెస్టు ఇటన్నికు సంబంధించినటువంటి జైలును ఈరోజు ఉండపల్లంగా తరలించడం చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క ఆర్టీఓ కార్యాలయాన్ని ఆపేశారు మధ్యలోనే. ఒక పక్క మధ్యలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ పొలిటీషియను, అదేవిధంగా నియోజకవర్గంలో క్రైమ్ తగ్గేదానికోసం డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి పదే డిమాండ్ చేసినప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను పోగొడుతున్నారు. కానీ ఇటు కూటమి నేతలు మాత్రం బద్వేల్కి మెడికల్ కాలేజ్ ఇస్తాము, సోమశేల నుండి గత ప్రభుత్వంలోనే మేము జీవో ఇచ్చాము, టీఎంసీ నీళ్లు. ఇప్పుడు సీఎం దృష్టి పోయి బద్వేల్ని అభివృద్ధి చేసి టీఎంసీ నీళ్ళు తెచ్చాము, బద్వేల్ను పెద్ద చెరువును మినీ చేస్తాము, కలసపాడు రాచెరువును మినీ చేస్తాము, అదేవిధంగా బాక్రాపేట గిద్దలూరు రైల్వే మార్గం చేస్తాము. మాది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేది బీజేపీ, ఇక్కడ కూటమి. మాది డబుల్ ఇంజిన్ సర్కార్. అన్ని బద్వేలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూటమి నేతలు గొప్పలు చెప్తారు. కానీ ఉన్నట్టు కాపాడాలంటే పరిస్థితి. కాబట్టి తక్షణమే రిపేర్ల పేరుతో ఏదైతే సబ్ జైలును మూసారో తిరిగి తొందరలోనే రిపేర్ చేసి యథావిధిగా సబ్ జైలును కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా వయోభారంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే సబ్ జైలు తిరిగి వేయాలా. అయితే ఒక బద్వేల్ సబ్ జైలుకు ఒక చరిత్ర ఉంది. గతంలో పాత ఉన్నదని పడగొట్టి ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టి సిబ్బంది ఉండడానికి క్వార్టర్స్ వాళ్ళ సబ్ జైలు రిపేరు బాగా చేశారు. ఇప్పుడు 38 లక్షలు రిపేర్కి వచ్చినప్పటికీ దాని సాగు పెట్టి రిపేర్ మీద చుట్టి పెట్టి పూర్తి ఎత్తివేయాలని చెప్పేసి అంటాను.